నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నిష్ అమిత్ రాజు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి రావాలి అంటే సంతాన యోగం కానివ్వండి, వివాహ యోగం, ఉద్యోగ యోగం, విదేశీ యోగం, అదే వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో కలిసి రావాలి అన్న ఎలాంటి క్షేత్రంకి వెళ్తే మంచి జరుగుతుంది, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అలానే ఏదైనా ఒక మంచి మంత్రం తెలియజేస్తారా వీళ్ళ కోసం? తప్పకుండా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ రాశి వాళ్ళు అంటేనే మంచి అట్రాక్టివ్, మంచి మాటకారులు. ఆ, కాకపోతే వీళ్ళ లగ్నాధిపతి కానీ వీక్ ఉంటే మళ్ళీ రివర్స్ చామన్ ఛాయ. కానీ వీళ్ళు ఎట్లా ఉన్న ఆ చామన్ ఛాయ అన్న తెల్లగుండా మంచి అట్రాక్టివ్ ఉంటారు. కాకపోతే షార్ట్ ఉంటారు, కొంచెం షార్ట్‌గా ఉంటారు. హైట్ తక్కువ ఉంటారు. అదే జెంట్స్లలో కొంచెం మంచి హైట్ పర్సనాలిటీ ఉంటారు. ఓకే. గర్ల్స్లలో మీరు చూడండి, వృషభ రాశి వాళ్ళు ఎవరిని చూసినా షార్ట్‌గానే షార్ట్ ఉంటారు. ఉంటారు. కానీ ఆహా. చూడటానికి మంచి అట్రాక్టివ్ ఉంటారు. అంటే రాశిని బట్టి కూడా హైట్ హైట్ చెప్పొచ్చా? పర్సనాలిటీ. ఓకే. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వృషభ రాశిలోనే ఒకవేళ లగ్నంలో శని కూర్చుంటే మంచి హైట్ పర్సెంట్ మంచిగా. అంటే షార్ట్ గా ఉన్నవారు అందరి వృషభ రాశి వృషభ రాశి అనుకోవచ్చా? మాక్సిమం 10 మెంబర్స్ ఉన్నారంటే అందులో ఏదో ఇద్దరు హైట్ పర్సనాలిటీ ఉంటారు, మిగతా వాళ్ళందరూ షార్ట్ షార్ట్ వాళ్ళు ఉంటారు, కొంచెం సౌమ్యంగా. కాకపోతే ఇళ్ళలో కూడా ఏంటంటే జాగ్రత్త ఏంటంటే వృషభ రాశి అనగానే అధిపతి శుక్రుడు. ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉండేది ఎవరు అంటే రాహు, చంద్రుడు. సో రాహు వృషభ రాశిలో ఏం చేస్తాడంటే ఎదుటోళ్ళకి అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తాడు. లవ్ మ్యారేజెస్లో ఎక్కువ నువ్వు అబ్జర్వ్ చేస్తే వృషభ రాశిలో ఎక్కువ ఉంటారు లవ్ మ్యారేజెస్లో. ఎందుకంటే రాహు చంద్రుడు యొక్క ఉచ్చస్థితి స్థానం కదా. సో వీళ్ళే వేరే ఇంకోళ్ళకి ప్రపోజ్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి చేసుడు కాదు, వీళ్ళే అవతలకి అట్రాక్ట్ అవుతారు. శుక్రుడు ఏంటిది, మనకి శారీరక సుఖాన్ని అందించేవాడు శుక్రుడు. సో ఈ అధిపతి ఇదే కదా అన్నప్పుడు ఆడపిల్లకి ఈ యొక్క రాశిలో పుట్టినప్పుడు ఇలాంటి ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎదుట ఆపోజిట్ పర్సన్కి ఇలా అట్రాక్ట్ అయిపోతారు. సో ప్రపోజ్ చేయటము, అది లవ్ మ్యారేజ్ జరగటం. కానీ 10 out of 6 అన్సక్సెప్టబుల్ లవ్ మ్యారేజెస్ ఉంటాయి. ఏదో 4 అట్లా కలిసిపోతాయి. మిగతా 6 మంది డైవర్స్ అవ్వటము, లేదా విడిపోవటము, వేరేగా ఉండటం సంథింగ్ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు వృషభ రాశి వాళ్ళకి కానీ చంద్రుడు బాగున్నాడు అనుకో, లగ్నంలో కానీ కర్కాటకంలో కానీ చంద్రుడు ఉన్నాడు అంటే వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో మంచి తోపులు అవుతారు, ఒక రేంజ్కి వెళ్తారు వీళ్ళు. అలాగే ఇండస్ట్రీకి కూడా కొన్ని సందర్భాలలో నీకు కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకో, ఒకవేళ ఒక ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, చిరంజీవి గారి మనవరాలు ఫస్ట్ పాప, సెకండ్ కాదు, ఫస్ట్ పాపకి పేరేం పెట్టారు, క్లిన్కారా. మిథున్ రాశిలో వచ్చేటట్టు గురు నక్షత్రం మిథున్ రాశిలోకి వచ్చేటట్టు పెడతారు. అలాగే నువ్వు బాలీవుడ్లో చూడు, కరిష్మా కపూర్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, కియారా అడ్వానీ, ఇట్లా కొన్ని కాంబినేషన్స్. ఇండస్ట్రీకి ఉంటే ఎట్లా ఉండాలి, సామాన్యులు ఉంటే ఎట్లా పెట్టాలి. ఇప్పుడు అదే నువ్వు ఏ లెటర్ మీద చూడు, వీళ్ళు హెల్తీగా ఇప్పుడు వరల్డ్ ఏమంటాం, మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ ఫేవరెట్ అయిపోయింది, మిస్ వరల్డ్ టైటిల్ గెలిచింది, ఇండస్ట్రీలోకి వచ్చింది, కానీ సక్సెస్ఫుల్ కాలేకపోయింది. అప్పుడు ఏం చేసింది, ఈమె ఎదుటో ఆపోజిట్ ఉండి అట్రాక్ట్ చేసింది ఎవరిని, సల్మాన్ ఖాన్. అప్పుడు కెరియర్ వచ్చింది. సో అట్లా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకుంటూ ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ బిహేవియర్ ప్యాటర్న్ క్యాచ్ చేయగలిగితే, మనం గైడ్ చేయగలిగితే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఒక లెవెల్కి వెళ్తారు. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి ఒకవేళ శని బాగున్నాడు, శని స్వక్షేత్రంలో ఉన్న, లేదంటే 6th హౌస్లో ఎగ్జాల్టెడ్ అయ్యి 9th కుజుడు కూడా ఎగ్జాల్టెడ్లో ఉన్నా వీళ్ళకి అప్పుడు చూడు వీళ్ళు ఎంత మంచి టాప్ ఇంజనీర్స్ అవుతారు. దాంతోపాటు బుధుడు కూడా బాగుండంటే ఎక్సలెంట్ సర్జన్స్ కూడా అవుతారు. సో వాళ్ళది ఏంటంటే ఆ రాశి వాళ్ళ లగ్నాన్ని బట్టి మనం వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వచ్చు. అందుకని నేను ఒకటికి రెండు సార్లు మన ఛానల్లో, నా ఛానల్ కూడా చెప్పేది అదే అనమాట. రాశి కాకుండా ఒకసారి చార్ట్ చూపించుకోండి. ఎవరికి చెప్పలేము. ఇప్పుడు రీసెంట్లీ నాకు ఒక పాప వచ్చి కలిసింది, నాకు అమీర్పేట నుంచి వచ్చి కలిసింది. వెల్ ఎడ్యుకేటెడ్, మంచి మార్క్స్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉంది, ఆల్మోస్ట్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, సాఫ్ట్వేర్ అడ్మినిస్ట్రేషన్లో, జాబ్ వస్తలేదు. ఏంటి నెగిటివిటీ ఏంటిది అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో బాత్రూమ్. న్యూలీ వాళ్ళు విజయవాడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు, ఆ నార్త్ వెస్ట్ ఫ్యామిలీ తోటి. నార్త్ వెస్ట్ కార్నర్లో బాత్రూమ్, ఇంకేడంగా వస్తుంది ఆపర్చునిటీ. నార్త్ వెస్ట్ అంటేనే మనకు న్యూ ఆపర్చునిటీస్. సో అక్కడే బ్లాకేజ్ అయిపోయింది. సో ఆమెకి
మన దగ్గరే మనం ఒక షార్ట్‌లో చూయించాం వాస్తు హ్మ్. రిలేటెడ్ కొన్ని ప్రోడక్ట్ బాత్రూమ్స్ రాంగ్ సైడ్ ఉంటే అవి పెట్టుకుంటే మీకు సెట్ అవుతదని. ఆ పాపకి అవి ఇచ్చిన తర్వాత వితిన్ 41 డేస్ ఆమెకి జాబ్ వచ్చింది. హుహుహు. ఆమెనే ఆశ్చర్యపోయింది. ఇట్లా కూడా ఉంటాయా గురుగారు అంటే, ఇయన్నీ జోన్సే జోన్స్ నువ్వు ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తావో, ఇప్పుడు సౌత్ వెస్ట్ జోన్ ఉంది. భార్యాభర్తల ప్రేమ ఆప్యాయత స్థానం. అది నీకు నెగెటివ్ అయిపోయిందనుకో, మొగుడు పిల్లలు కొట్టుకోవటం, అవును. అనుమానాలు, హ్మ్. తిట్టుకోవటాలు, చిన్న చిన్న విషయాలకే పెద్దగా అయిపోవటాలు. ఆగ్నేయం ఉంది. నీ అన్నదమ్ములలో గొడవలు, నీ అత్తగారింటితోటి నీకు గొడవలు, ఏదో రకంగా నీ భార్య నిన్ను బదనాం చేసుడు, హ్మ్. ఇవన్నీ జరుగుతాయి. అందుకని వాళ్ళకేం చేస్తామంటే, ఆ వస్తువులు పెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకోండి సార్ అని చెప్పి వాళ్ళకి మనం ఒక ప్రికాషన్స్ అనేవి చెప్తాం. సో, ఈ వృషభ రాశోళ్ళు కూడా జాగ్రత్త ఏంటంటే మ్యారిటల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఈళ్ళు కొంచెం సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు. హుహు. సౌమ్య హృదయాలనమాట. సో, ఇప్పుడు నేను ఏదైనా బాధపడి నేను చెప్పేసినా అనుకో, నాకు రూ. 1,00,000 కావాలమ్మా. వెంటనే కొ ఇస్తారేమో. ఆ! ఇచ్చేస్తారు. ఆ! ఆడిస్తాడా లేదా అనేది గాదు. హ్మ్. ఎందుకంటే శుక్రుడు అధిపతి గదా! శుక్రుడు హ్మ్. ఏంటంటే చూద్దాంలే. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అదే. అన్నట్టు హ్మ్. వాళ్ళు ఇస్తారు. కానీ హ్మ్. అవతలోళ్ళు మోసం చేస్తారు. హ్మ్. సో, వీళ్ళల్లో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడు పోయినాయి గదా! నెక్స్ట్ టైమ్ కాదులే అని అట్లా లైట్ తీసుకోకు. మనీ రిలేటెడ్ ఎప్పుడు నువ్వు ఆ స్టెప్ తీసుకున్నా ఇట్లాంటివి జరుగుతుంటాయి. హుహు. కాబట్టి జాగ్రత్త. ఇంకోటేంటిది వృషభ రాశోళ్ళు చెల్లెలు, మరదలు ఇట్లా నీకుంటే అక్క, చెల్లెలు, మరదలు ఉన్నారనుకో, వాళ్ళతో రిలేషన్ మంచిగా ఉంచుకో. ఓకే. ఎందుకంటే శుక్రుడు లేడీ. నువ్వు నీకున్న లేడీస్ నువ్వు సరిగ్గా చూడలేదనుకో, ఏమి ఇయ్యడు నీకు. హ్మ్. అన్ని ఆశ చూపించి దగ్గర దాకా చూపించి పక్కకు పెట్టేస్తారు. ఓకే. మదర్‌ని, సిస్టర్స్‌ని చెల్లెని, చూసుకోవాలి. మరదలున్నా మంచిగా చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోమా, కొంతమందికి ఏమైతదంటే వృశ్చిక రాశిలో కేతు ఉచ్చ స్థితిలో ఉంటాడు. హ్మ్. ఉచ్చ కేతు. కేతు ఏంటిది? అన్ని గ్రహాల కన్నా నైట్ నీకు సడన్ ధనప్రాప్తి ఇచ్చేది కేతు. హుహు. నా గురువు ఇయ్యడు, నా శుక్రుడు ఇయ్యడు, నా శని కేతు ఇయ్యడు. ఇస్తాడు. కేతు ఇస్తాడు. ఓకే. మళ్ళీ కేతు బ్యాలెన్స్ ఉండాలంటే ఎట్లా? నీ కొడుకు ఏం అడుగుతుండో అది ఫుల్‌ఫిల్ చెయి. ఆహా! నీ బమ్మర్దుండా ఆడిని మంచిగా ఆ! చూసుకో. వానికి ఏదైనా బట్టలు కొని, హ్మ్. వానికి ఏదైనా సాయం చెయి. వాడు ఏదైనా అడిగిండు బావ నేను హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ పెడతా అంటున్నా. ఇన్వెస్ట్ చేయి దాంట్ల. అప్పుడు నీ కేతు నీకు సడెన్‌గా ఇస్తాడు. అయిన వాళ్ళని సంతోషంగా ఉంచుకోవాలి. పెట్టుకోవాలి. అంటే హ్మ్. మెయిన్ ఇప్పుడు నీకు అన్నా కదా! ఆ చెల్లెని, అక్కని హ్మ్. మంచిగా చూసుకోవాలి. హ్మ్. కొడుకుని బుధుడు మంచిగుంటే కేతు బావుంటాడు. హ్మ్. సో, అట్లా ఈ వృషభ రాశోళ్ళు కూడా చెల్లి ఉన్న, అక్కున్న వాళ్ళతో రిలేషన్ మంచిగా ఉంచుకో. ఓకే. ఒకవేళ రేపటి నాడు ఏదైనా ప్రాపర్టీ, గిపర్టీ ఉంది పంచుకుంటున్నావు. హ్మ్. ఓ 10 సెంట్లు నేను ఎక్కువ తీసుకుంటా అంటే ఇచ్చేయి. నీకు సరే. ఆ కేతు ఇంకా డబుల్ ఇస్తాడు. ఆహా! ఇప్పుడు అరే 200 గజాలు ఉందిరా. నేను 200 తీసుకున్నా, నువ్వు 150 తీసుకుంటే హ్మ్. తీసుకో అక్క నీకన్నా ఎక్కువనా ఇచ్చేయి. అప్పుడు కేతు నీకు ఆ 200 ఏంది 500 ఇస్తాడు. ఓకే. హ్మ్. అట్లా కేర్, కేర్ ఫర్ యువర్ సిస్టర్ హ్మ్. ఎవరికైనా. హ్మ్. సో, అట్లనే వీళ్ళేందంటే ఇప్పుడు వృషభ రాశి అనంగానే శుక్రుడు అనంగానే లక్ష్మీదేవి. ఓకే. లక్ష్మీదేవికి చేసుకోరి హ్మ్. తప్పు లేదు. కాకపోతే వీళ్ళు చేయాల్సిందేంటంటే నల్ల శివలింగం ఆరాధన చేయాలి. ఇప్పుడు ఓకే. శివలింగం మాక్సిమం నల్లే ఉంటాయి హ్మ్. కమ్మా. కొన్ని క్షేత్రాలలో నర్మదేశ్వర శివలింగం, నర్మదా నది నుంచి తీసుకొచ్చినయి కొన్ని ఉంటాయి. అవును. కొన్ని సందర్భాలలో స్ఫటికలింగం ఉంటది. అవును గురుగారు. సో, ఈళ్ళేం చేయాలంటే వృషభ రాశోరు నలుపు శివలింగానికి హ్మ్. ప్రతినిత్యం దానిమ్మ రసంతోటి అభిషేకం చేస్తుండాలి వృషభ రాశోళ్ళు. అలాగే ఈ టెంపుల్‌కి ఎప్పుడైతే అభిషేకానికి వెళ్తావో, సోమవారం వెళ్తావో నీ ఇష్టం. అభిషేకానికి వెళ్ళినప్పుడు ఏం చేయంటే అరటి పండ్లు తీసుకెళ్ళు. హ్మ్. గోమాతకు పెట్టాలి. అది కూడా ఎట్లా అరటిపండు తీసుకొని పెట్టేసినా అంటే అట్లా కాదు. హ్మ్. ఇంట్లోనే ఏం చేయండి ఒక 5 అరటిపండ్లు తీసుకో. అరటిపండు లైట్‌గా కట్ చేయి. ఆ తొక్క పైన కట్ చేయి. కట్ చేసి లైట్‌గా దాంట్లో తేనె పెట్టు. మంచిగా హ్మ్. కోరుకో నీకేం పని పెండింగ్ పడుతుందో అది జరగాలి అని చెప్పి మంచిగా కోరుకొని అది పెట్టేసి ఆ 5 తీసుకెళ్ళి గోమాతకు పెట్టు. ఓకే. ఇన్ని కుదిరినప్పుడల్లా చేస్తుంది. అలాగే ఎవరికైనా సరే గానీ సీజన్ వచ్చినప్పుడు హ్మ్. ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ వచ్చింది. మామిడిపళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఒక షాప్‌లోకెళ్ళి ఒక కేజీ కొను. ఎప్పుడో ఒకసారి సీజన్ ఉన్న రోజు నెలకొకసారి. ఓ షాప్‌లో కేజీ కొను. ఇంకో షాప్‌లో కేజీ కొను. సక్కగా తీసుకపోయి ఒకటేమో అడుక్కునేటోళ్ళకి ఇచ్చేయి. ఇంకోటి తీసుకపోయి గుళ్ళో ఇచ్చేయి. హ్మ్. ఇది నెలకొకసారి చేయి. ఎంతైతుంది? మాక్సిమం 2 కిలోలు అంటే రూ. 100 అయితాయి. అవును. నెలకు అంతే. 100 పెట్టలేవా? హ్మ్. సో, వృషభ రాశుడు ఇది చేసుకుంటుంటే నీకు ఏదైతే ఆర్థికంగా సమస్యలున్నాయో, ఆరోగ్య సమస్యలున్నాయో తీరుతాయి. హ్మ్. హ్మ్. అలాగే నీకు దీపారాధన ఆగ్నేయంలో ఎలా చేయాలి వీళ్ళంటే ఇలాచీలు 2 ఇలాచీలు మంచి లైట్ దెబ్బ ఓపెన్ చేసి, అయి దాంట్లో రాగి ప్రమిదలో వేసేసి,
సంపెంగ నూనెతో దీపం పెట్టాలి. ఓకే. సంపెంగ నూనె. సంపెంగ నూనెతో మ్మ్. దీపము ఎరుపు రంగు ఒత్తే వాడాలి, తూర్పుకే చూడాలి అది. మ్మ్. సో ఇది ప్రతినిత్యం దీపారాధన చేసుకున్నట్టయితే వృషభ రాశి వాళ్ళకి అనుకున్న పనులలో అక్కడ శుక్రుడు, కుజుడు, బుధుడు యాక్టివేట్ అవుతాడు. ఓకే. ఇంకా బుధుడు యాక్టివేట్ అయ్యాడంటే కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ టైం చేస్తున్న ఇద్దరిలో కమ్యూనికేషన్ ఉందిగా. అవును. సో ఆ కమ్యూనికేషన్కి ఏంటంటే బుధుడు కారకుడు. మ్మ్. సో బుధుడు ఏంటిది? బుద్ధి. మ్మ్. ఆ బుద్ధిని క్లారిటీగా పెట్టుకో. ఆ మ్మ్. క్లారిటీ ఉంటేనే నువ్వు ఏదైనా పని చేయగలుగుతావు. ఇప్పుడు నేను మార్నింగ్ లేచినా ఒక 10 మంది క్లయింట్ని చూడాలని నాకు క్లారిటీ ఉండాలి. మ్మ్. లేవగానే వేయాలి అది అట్లా కాదు. నేను నైటే డిసైడ్ అయ్యి అనుకోవాలి. ఈ వృషభ రాశులు ఏంటంటే చంద్రుడు ఉచ్చస్థితి కారకుడు కాబట్టి నువ్వు రేపు ఏం జరగాలో వీళ్ళు నైట్ అనుకుని పనుకో. ఓకే. ఇమాజిన్ చేయి, రేపు మార్నింగ్ నేను ఇక్కడికి వెళ్తున్నా, పలానా దగ్గరికి వెళ్తున్నా, నేను ఇది చేయాలి, పలానా వ్యక్తితో ఈ వర్క్ కావాలి, నాకు ఇక్కడ ఈ వర్క్ కావాలి, అది నైటే నువ్వు ఇమాజిన్ చేసుకొని అయిపోతుంది అనుకొని అనుకో. అప్పుడు ఆ చంద్రుడు యాక్టివేట్ అయిపోతుంది, ఓకే. నీకు అనుకున్న వర్క్లో కూడా సక్సెస్ ఇస్తాడు. ఓకే. సో ఇదొకటి. సార్, గురుగారు వివాహ యోగం అలానే సంతాన యోగం గురించి చెప్తాను. అయితే మీరు ఓం హ్రీం క్లీం శ్రీం, ఓం హ్రీం క్లీం శ్రీం, ఓం హ్రీం క్లీం శ్రీం ఈ యొక్క మంత్రాన్ని వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా ఒక మాల చేసుకుంటే చాలా మంచిది. సో ప్రతినిత్యం కూడా ఇది ఎట్లా చేయాలి అంటే మీరు ఏదైనా పసుపు రంగు వస్తువు నైవేద్యం పెట్టండి. లడ్డు, పులిహోర, సంథింగ్ ఏదైనా, అరటిపండు అయినా ఏదైనా పెట్టేసి మంచిగా ఈ మంత్ర జపం అయిపోయిన తర్వాత మీకు స్వీట్ షాప్లో ఘాటి అంటారు, ఘాటి అని దొరుకుతుంది. దాంట్లో 2 ఉంటాయి, ఒకటి లావుది వస్తుంది, ఇంకోటి సన్నది వస్తుంది. సన్నది తీసుకో, ఏముందో 50 రూపీస్ పెడితే 100 గ్రామ్స్ ఎంత వస్తుంది, తెచ్చి పెట్టేసుకో ఏదైనా డబ్బాలో. ఈ మంత్ర జపం అయిపోయింది, ఇక నేను వెళ్తున్నా టిఫిన్ చేయకముందే ఇక మంత్రజపం అయిపోయింది, తయారైపోయింది అన్నప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకో, ఆ ఘాటీని కొంచెం క్రష్ చేసి ఆ ప్లేట్లో వేసేసి మీ ఇంటి దగ్గర బాల్కనీ ఏదైనా ఉంటుంది కదా అక్కడ పెట్టేసి అవి పక్షులు తినని లేదంటేనేమో చీమలు ఏదో ఒకటి తిన్నా నువ్వు డైలీ చేస్తుంటే ఆ వృషభ రాశి వాళ్ళకి ప్రతి కార్యం. ఇప్పుడు పక్షులు తిన్నాయి అనుకోమా, కాకులు తిన్నాయా ఆర్థిక పరంగా బలపడతారు, చీమలు ఎర్ర చీమలు తిన్నాయా కుజుడు పెళ్ళి అవుతుంది. అలాగే నీకు పావురాలు కానీ ఇట్లాంటి ఏదైనా వస్తువులు తిన్నా సంతానం యోగం కూడా కలుగుతుంది. సో ఈ చిన్న రెమెడీలు అన్నీ ఉన్నాయి. సూపర్. అదేగా అందుకనే ప్రతినిత్యం కూడా నార్త్ సైడ్లో అందుకనే మా పక్షులకు దానాలు పెట్టడం, పక్షులకు నీళ్లు పెట్టడం. వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నా సరే కానీ అదొకటి సెట్ వస్తుంది, దాంట్లో గింజలు వేసేస్తారు, వాటర్ పోసి పెట్టేస్తారు. సో నువ్వు అక్కడ చూడు నార్త్లో ఎంత మంచిగా సంతానం టైం మీద కలగటం. అలాగే పంజాబ్ కూడా చూడు, నువ్వు ఎప్పుడన్నా వినకపోయి ఉండొచ్చు, రాజస్థాన్ వానికి పిల్లలు పుట్టరు, రాజస్థాన్ వానికి పెళ్ళి కాదు, పంజాబ్ వానికి పిల్లలు పుట్టరు, పంజాబ్ వానికి పెళ్ళి కాదు. ఎప్పుడన్నా విన్నావా? లేదు, వినలేదు. వాళ్ళకి ఎంతమంది మినిమం ఇంట్లో 4-5 మగ పిల్లలే ఉంటారు. పంజాబ్ నిజమే. ఆడపిల్లకి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, పిల్లలు వాళ్ళ దాంట్లోనే. మళ్ళీ రాజస్థాన్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, రాజస్థాన్ వాళ్ళకి అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రాజస్థానోడు ఎప్పుడు కానీ మగ పిల్లాడు పుట్టగానే 2 చెవులు కుట్టిస్తాడు, 2 చెవులు కొట్టిస్తాడు. అందుకనే వాడికి ఎప్పుడు కుజదోషం సర్పదోషం ప్రభావం ఉండదు మగ వ్యక్తికి. మళ్ళీ నేను కుట్టించుకున్నా నాకు ఉంటుందా అంటే నీకు వేరే. నీకేంటంటే మ్యారేజ్ అయ్యి నువ్వు కన్సీవ్ అవ్వాలి, నీ బాడీలో హీట్ అనేది, నీ యూట్రస్ అనేది కనెక్టెడ్ నర్వ్ సిస్టమ్ ఇట్లా వస్తుంది ఇక్కడికి. సో నీ బాడీలో ఓవర్ హీట్ ఉండొద్దని మీకు కుట్టిస్తారు చెవులు. మగపిల్లాడికి ఎప్పుడైతే కుట్టిస్తామో వాడికి స్పర్మ్ కౌంట్ బ్యాలెన్స్డ్ ఉంటుంది అనమాట. ఇది సైంటిఫిక్ నాడీ శాస్త్రం అనమాట. సో అలాగే పంజాబోడు వాడి చేతికి ఎప్పుడు కళ, ఎప్పుడు టర్బన్ పగడి. అలాగే వాళ్ళ సాంప్రదాయాలు ఎప్పుడు వాళ్ళు వదలరు, వాళ్ళ సాంప్రదాయాలు. నువ్వు గోల్డెన్ టెంపుల్ పంజాబ్కి వెళ్తే అమృత్సర్, అక్కడ ఇప్పటికీ 100 కోట్లుగా 1000 కోట్లు ఉన్నాడు కూడా వచ్చి ఫ్లోర్ దుడుస్తాడు, బాత్రూమ్ కడుగుతాడు, కూరగాయలు కట్ చేస్తాడు, చెప్పులు దుడుస్తారు. అలా పునాదులు వదలరు, సిగ్గుపడరు. అదే మనోళ్ళు అరే ఆ చెప్పులు తీసి ఆడారా, నేనే అన్న నాకు చెప్తున్నాను అట్లా. అదేమవుతుందంటే నీ పునాదులు ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో నీ కేతు స్ట్రాంగ్ ఉంటాడు. నీ కేతు స్ట్రాంగ్ ఉంటే ఈ జీవితంలో నువ్వు అన్నీ అనుభవించబోతావు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్నీ అనుభవించిపోతావు. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు వృషభ రాశులు జపం చేసుకున్నట్టయితే మంచి సక్సెస్ ఉంటుంది.
అలాగే నిత్యం ఏంటంటే దుర్గామాత గుడిలో బుధవారం రోజు మంచిగా అమ్మకి దీపం పెట్టగలిగితే చాలా మంచిది ఓకే. వృషభ రాశి వాళ్ళు. ఉమ్, లేదు మాకు దుర్గామాత టెంపుల్ దగ్గర లేదు అంటే మామిడి చెట్టు కిందన పెట్టు. ఉమ్, మామిడి చెట్టు కిందన నీకు కుదిరినప్పుడల్లా నెలలో ఒకసారి శుక్రవారం అయినా సోమవారం అయినా మామిడి చెట్టు దగ్గర అయినా దీపం పెట్టు. పెట్టుకోవచ్చు. అక్కడ ఏం చేయాలంటే కొంచెం పసుపు, ఉమ్, ఓన్లీ పసుపు, కొంచెం పసుపు వేసేసి నెయ్యితో దీపం పెట్టాలి. ఉమ్. తెల్లవొత్తులు మామూలు ఎన్ని రోజులు పెట్టమంటారు ఇది? నెల ఒకసారి పెట్టుకోవాలమ్మా. వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా వచ్చిన డబ్బు నిలబడదు. నిలబడుతుంది. దానికి దుర్గామాతకు చేసుకుంటే అట్లా బాగా కలిసి వస్తుంది. ఓకే. అంటే పర్టికులర్గా ఏదైనా నూనె అంటారా? అదే ఆవు నెయ్యి, ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో పెట్టాలి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.